ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 16వ తేదీ గురువారం యొక్క దినఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 1 గంట తర్వాత ఒక వార్త మీకు అందుతుంది. ఆ వార్త ఏంటి? అలాగే సింహరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి సూర్యుడు. సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు అధిక ప్రాధాన్యతని ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా కానీ మరింత పురోగతి సాధించాలి అనే తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా వీరు ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు కూడా సంపాదించుకుంటారు. వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు కూడా ఈ సింహరాశి వ్యక్తులు ప్రాధాన్యతను ఇస్తారు. కానీ ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు. కఠినమైన స్వభావం కలవారు అన్న ముద్ర వీరిపైన పడుతుంది. సన్నిహితులు, సేవకా వర్గం వీరి చేత కొంత ఆలస్యంగా అయినా సరే పని చేయించుకోగలుగుతారు. వీరిని భయపెట్టి లొంగదేసుకోవటం దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా కానీ లక్ష్యపెట్టరు. వీరి అంచనా 100కి 90 పాళ్లు నిజమవుతుంది. వైఫల్యం చెందిన 10% మాత్రం గుర్తించదగిన నష్టాన్ని కలిగిస్తుంది. సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధీకులు, స్త్రీల వల్ల వీరు అధికంగా నష్టపోతారు. అయితే ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జాతకాన్ని పరిశీలించినట్లయితే వీరి జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. అలాగే సింహరాశి వారి యొక్క జీవితంలో వీరు సుఖ జీవితానికి ఎక్కువగా దూరం కావటానికి కారణం వీరికి తపన అధికంగా ఉండటం. అంటే ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపన ఉంటుంది కాబట్టి ఈ తపన కారణంగా సుఖ జీవితానికి దూరం అవుతూ ఉంటారు. అయితే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం స్నేహితుల వల్ల మోసపోయే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకంలో ఎక్కువగా ఉంటాయి. అంటే మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని నట్టేట ముంచే పరిస్థితులు ఉంటాయి. కొన్ని ఏళ్ల తరబడి స్నేహం చేసిన వ్యక్తుల వల్ల కూడా మీరు నష్టపోయే ప్రమాదాలు ఉంటాయి. అలాగని ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిన అవసరం లేదండి. మీ యొక్క జాతకం ప్రకారం స్నేహితుల వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నప్పటికీ స్నేహితుల్లో కొంతమంది వల్ల మీ యొక్క జీవితం అనుకోని అద్భుతమైన మలుపులు తిరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే మీ యొక్క మంచిని కోరుకునే స్నేహితులు ఉంటారు, మీ యొక్క చెడును కోరుకునే స్నేహితులు కూడా ఉంటారు. కాబట్టి ఈ విషయంలో మీరు ఆలోచించి అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే మన శ్రేయోభిలాషులను మనం దూరం చేసుకోకూడదు. మన మంచిని కోరుకునే వ్యక్తులను మనం దూరం చేసుకున్నామంటే జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మనకు తోడుగా నీడగా నిలిచే వ్యక్తులు మనకు కరువైపోతారు. ఒంటరిగా జీవితాన్ని నెట్టుకుని రావాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి స్నేహితులను, మంచి వ్యక్తులను దూరం చేసుకోకండి. అలాగని కీడును కోరుకునే వ్యక్తులను దగ్గర చేసుకోకండి. గుడ్డిగా వ్యక్తులను నమ్మి మీ యొక్క పర్సనల్ విషయాలు అన్ని కూడా చెప్పేసి వారి మూలంగా మీరు కష్టాలు కొని తెచ్చుకోకండి. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో మీరు ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే జనవరి 16వ తేదీ గురువారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా ఉన్నాయి. అంటే కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు ఉండబోతుంది. కానీ మధ్యాహ్నం 1 గంట తర్వాత మాత్రం ఒక వార్త మీకు అందుతుంది. అంటే మీ యొక్క లైఫ్ కి సంబంధించి ఒక పెద్ద న్యూస్ అనే చెప్పుకోవచ్చు. అది మీ యొక్క ఫ్యామిలీ మ్యాటర్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ యొక్క కెరియర్ కి సంబంధించింది కావచ్చు, లేకపోతే మీరు స్త్రీలైతే కనుక మీ యొక్క హస్బెండ్ కెరియర్ కి సంబంధించింది కావచ్చు, వారి యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు.
ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ నైతే ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీరు వినబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మీరు ఏ ఆదాయ మార్గం ద్వారానైతే మీ యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్త మధ్యాహ్నం 1 గంట తర్వాత మీరు వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క సింహరాశి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఎదురుచూపులకు ఫలితాన్ని ఈ రోజు దక్కించుకోబోతున్నారనే చెప్పుకోవాలి. ఉద్యోగార్థులు చక్కటి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు మీకు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. మీ యొక్క తోటి ఉద్యోగస్తుల నుండి సపోర్ట్ కూడా మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఉద్యోగ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ వారి యొక్క సపోర్ట్తో వాటిని మీరు నెట్టుకొని రాగలుగుతారు. అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి ఒక పని పూర్తి చేసి పై అధికారుల నుండి ప్రశంసలు కూడా దక్కించుకుంటారు. కానీ కాస్త పని ఒత్తిడి ఈ రోజు మీకు ఎక్కువగానే ఉంటుంది. దీని కారణంగా తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే సింహరాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఒక వ్యక్తిని కలుసుకోవాలి అనుకుంటున్నారు కానీ కలుసుకోవటంలో మీకు జాప్యం జరుగుతుంది. పరిస్థితులు ఏవి కూడా అనుకూలించడం లేదు. అంటే వెళ్లి కలవటానికి పరిస్థితులు అనుకూలించడం లేదు. అది మీ యొక్క బంధువు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇలా ఎవరైనా సరే చాలా కాలంగా కలుసుకోవాలి అని అలాగే మీ యొక్క కెరియర్ కి సంబంధించి వారితో కొంత చర్చించాలని అనుకుంటున్నారు కానీ ఆలస్యం జరుగుతుంది. అనుకోకుండా వారిని కలుసుకుంటారు. అంటే వారే మీ దగ్గరకు రావటం కానీ లేకపోతే మీరు కాల్ చేయటం కానీ లేకపోతే మీరే వారి దగ్గరికి వెళ్లటం కానీ ఇలా ఏదో ఒకటి జరిగి మీరు ఆ యొక్క వ్యక్తిని కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ అంశం గురించి అయితే అంటే ఏ టాపిక్ గురించి అయితే మీరు చాలా కాలంగా వారితో చర్చించాలి అనుకుంటున్నారో ఆ టాపిక్ గురించి వారితో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే యంత్ర పరికరాలు తయారు చేసేటటువంటి వ్యాపారం చేస్తున్న వారికి ఈ రోజు సానుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి. మీరు మీ యొక్క వ్యాపారానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టి ఈ సమయంలో దాన్ని సేల్ చేయాలి అనుకుంటున్నారు. అంటే కొన్ని పరిస్థితుల కారణంగా దాన్ని సేల్ చేయాలి అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో మీరు ఆశించిన ధర రాకపోవచ్చు. అంటే కొంత కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ మీరు ఒక పార్టీని ఈ రోజు చూస్తారు. అలాగే వారు మీ యొక్క ప్రాపర్టీని కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు. ఈ విధంగా ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. అలాగే సింహరాశి వారు రాజకీయ రంగంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతల వల్ల ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం ఈ రోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి. ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. కానీ మీ యొక్క ఆదాయ మార్గానికి సంబంధించి అంటే మీ యొక్క కుటుంబం ఏ ఆదాయ మార్గం ద్వారా అయితే జీవిస్తుందో అది ఏ వృత్తైనా కావచ్చు, వ్యాపారం కానీ లేకపోతే ఉద్యోగం కానీ, మీ యొక్క ఉద్యోగం కావచ్చు లేకపోతే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ యొక్క ఉద్యోగం కావచ్చు, మీ యొక్క వ్యాపారం కావచ్చు, మీ యొక్క లైఫ్ పార్ట్నర్ యొక్క వ్యాపారం కావచ్చు, ఇలా ఏదైనా సరే దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తనైతే ఈ రోజు దినఫలాల్లో మధ్యాహ్నం 1 గంట తర్వాత మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా సానుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. కానీ కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదాలు వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. శివారాధన తప్పనిసరి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక దేశీయ గోమాతను దానం చేయండి. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయండి. ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.